రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ఒక విధానం తీసుకుంది. 51% ప్రైవేట్కు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నారు కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఎవరిదండి? పబ్లిక్ ఓనర్షిప్, ప్రైవేట్ వాళ్ళు మేనేజ్ చేస్తారని. మీరు 51% వాటా ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత 1% వాటా వాళ్ళకి ఎక్కువ ఇచ్చిన తర్వాత ఎవరిది మాట నడుస్తుంది? మామూలుగానే మనకు తెలుసు 20%, 25% ఉన్నటువంటి కార్పొరేట్లే ప్రభుత్వానికి సంబంధించిన చాలా వాటిని శాసిస్తుంటారు. ఇప్పుడు మీరు అధికారికంగా 51% వాటా ఇస్తున్నారు. ఇప్పుడు 1.23 లక్షల కోట్ల ప్రాజెక్టులు రాష్ట్రంలో నడుస్తున్నాయంట. వీళ్ళకు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద, అంటే వాళ్ళు అందుకోలేకపోతున్నారు, గ్యాప్ వస్తుంది కాబట్టి 1500 కోట్లు అర్జెంటుగా విడుదల చేశారు. 1500 కోట్లు మొన్న క్యాబినెట్లో చేశారు. తర్వాత రుణాలు కూడా కల్పిస్తామన్నారు. 16 రంగాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా 16 రంగాల్లో విద్య, ఇంధనం, ఆరోగ్యం, పారిశ్రామిక వసతులు, సాగునీరు, పర్యాటకం, రవాణా, లాజిస్టిక్స్, అర్బన్ ఫెసిలిటీసు, స్పోర్ట్స్, హౌసింగ్, గ్రామీణాభివృద్ధి, టెలికమ్యూనికేషన్స్, నీటి సరఫరా, పారిశుద్ధ్యం అంటే శానిటేషన్, ఈ రంగాలన్నీ పీపీ. ఇంకేం మిగిలాయి వర్మ గారు? ఇంకేమైనా ఉన్నాయి అసలు ప్రభుత్వంలో? ఇవన్నీ పీపీపీ. పీపీపీ మీన్స్ ఓన్లీ పీ. బిగ్ పీ ఈజ్ ప్రైవేట్, స్మాల్ పీ ఈజ్ పబ్లిక్. ఇంకా తర్వాత రోడ్లు, పోర్ట్లు, షిప్పింగ్ హార్బర్లు, విమానాశ్రయాలు, లాజిస్టిక్ హబ్స్, ఇవి కూడా ప్రైవేట్ భాగస్వామ్యానికి పెద్దపీట వేయడాన్ని నిర్ణయించుకున్నారు. దీనికి బీఓపి, బుల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్, టీఓటి, బీఓటి, యాన్యుటీ, బిఎల్టీ, ఆర్ఓఎంటీ, లీజ్, స్విస్ ఛాలెంజ్, ఎన్ని రకాల పద్ధతులు. ఇందులో ఏ పద్ధతిలో అయినా మీరు తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మీరు యూజర్ ఛార్జీలు వసూలు చేసుకోవచ్చు. మీకు నష్టం రాకుండా ఉండడానికి వేరే మీకు ఆల్టర్నేట్గా కొన్ని స్థలాలు అవి ఇస్తాము, అక్కడ మీరు ఎంత నిర్ణయించుకోవాలో మీరు చేసుకోవచ్చు అని. ఇంత చేస్తే ఒక పత్రికలో స్టోరీ ఇస్తున్నారు. వాళ్ళేదో ప్రభుత్వ విధానం అంటే వేరే విషయం, ప్రైవేటుకు ప్రోత్సాహం, ప్రజలకు ప్రయోజనం అంటే. సార్, ప్రజల ఆస్తులు తీసిపోయి 51% ప్రైవేట్ వాడు. ఇప్పుడు మనకు మన రోడ్లన్నీ కూడా ఇచ్చారు. ఉదాహరణకు కనీసం 17 రోడ్లు దెబ్బతిన్నాయి జాతీయ స్థాయిలో. వంతెనలు కూడా కొట్టుకుపోతున్నాయండి చాలా చోట్ల. చాలా సమస్యాత్మకంగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలవరము, తెలంగాణలో కాళేశ్వరము రెండు కూడా రిపేర్లకు వచ్చి ఖర్చు కనీసం ఇప్పుడు ఆ పోలవరానికి 35,000 కోట్లు అదనంగా కేటాయిస్తూ తీర్మానం చేశారు. నేను చెప్తుంది ఏమంటే, ప్రైవేటు కార్పొరేట్ అంటే పర్సే అదేదో చాలా ఏమనాలి ఎక్స్పర్టైజ్ ఉంటుంది అని అన్ని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పరిష్కరిస్తారని అనుకోవటం కూడా సరికాదు. వీటిని ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంకో మాట కూడా ఉంది. ఇప్పుడు ఈరోజు ఉదాహరణకు వైసీపీ వాళ్ళకి సంబంధించిన పత్రికలో ఈ పీపీపీ, యూజర్ ఛార్జీలు ఇవన్నీ ఎలా ఉండాలి ఇవన్నీ రాశారు. కానీ సమస్య ఏమంటే కార్పొరేట్లు మారట్లే. ఇక్కడ కార్పొరేట్లు వాళ్ళే, కాకపోతే వీళ్ళు కాదు వాళ్ళు కాదు వీళ్ళు వస్తారు. ఇప్పుడు అదానీలు, రిలయన్స్లు వాళ్ళేం మారడం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కూడా ఆ మాటకు వస్తే ఎట్లా జరుగుతుంది ఇది అనేది పెద్ద సందేహంగా ఉంది. ఈ సమయంలో నేను మీరు అన్నట్టుగా సెకండ్ సైడ్ చెప్తున్నా. నిన్న దేశమంతా జైలు భరో చేశారు. 10 లక్షల మంది అరెస్ట్ అయ్యారు దేశవ్యాప్తంగా. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 150-200 చోట్ల ఈ నిరసనలు జరిగాయి, కార్యక్రమాలు జరిగాయి. రైతులేమో ముఖ్యంగా తమ గిట్టుబాటు ధరలు ఇటువంటి వాటి మీద, అలాగే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు అమెరికాతో. ఇవన్నీ మన వ్యవసాయాన్ని ఘోరంగా దెబ్బతీస్తాయి అని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కార్మికులేమో ఈ లేబర్ కోడ్స్ అనేవి 4 లేబర్ కోడ్స్, 10 గంటలకు పరిమితి లేదు, వారంలో ఎప్పుడైనా చేయించుకోవచ్చు, కనీస వేతనానికి గ్యారంటీ లేదని కార్మికులు వాళ్ళ ఆందోళన. ఇంకా అసలు కార్మికులు కాదు, ఉద్యోగులు కాదు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతి, నో జాబ్ సెక్యూరిటీ, గిగ్ వర్కర్లుగా పెట్టి రకరకాలుగా చేస్తున్నందుకు యువత ఎందుకు వచ్చిందండి బొద్దింకల ఆందోళన అంత ఎక్కువగా? విద్యార్థుల నిరసన, ముఖ్యంగా ఉపాధి లేదు, ఉన్న ఉపాధికి ఆదాయం, జీతం తగినంతగా లేదు కాబట్టి ఇన్సెక్యూరిటీ వెంటాడుతుంది. వీటి అన్నిటి మీద వాళ్ళు జైలు భరో చేస్తే, మీరు ఒక్క ప్రధాన పత్రికలో అయినా మొదటి పేజీలో వార్త చూసారా?
ఒక్క పత్రికలైనా ఛానల్స్లో సరే వాళ్ళ కవరేజ్ లైవ్ని బట్టి చేస్తుంటారు. పోనీ జరగలేదు అనుకుందాం, జరగలేదనన్నా రాయొచ్చు కదా. అంటే ఎటు తిరిగి ఇప్పుడు ఉద్యమాలు తగ్గిపోయాయి, గతంలో లాగా పోరాటం లేదు, స్పిరిట్ అయింది. జరిగిందాన్ని మనం ఏమైనా ఇస్తే ముందు అసలు నేను పొద్దున్నే ఇందాక చూస్తున్నా కామ్రేడ్స్ నీరసపడ్డారా అదే ఇదని. సరే అవహేళన చేయడం చాలా సులభం అండి. వాటిని అట్టి పెట్టడము, కాస్త నోరు లేని వాళ్ళు, అణగారిన వర్గాలు, హక్కులు కోల్పోతున్న వాళ్ళు, దాడికి గురవుతున్న వాళ్ళు, పతితులారా భ్రష్టులారా బాధా సర్పదష్టులారా అని చెప్పినట్టుగా అటువంటి వాళ్ళ తరఫున గొంతిప్పే వాళ్ళకు కొంచెం మన మీడియాలో కాస్త చోటు ఇవ్వాల్సింది పోయి, ఇదిగో ఇప్పుడు మనం చూసినట్టుగా పిపిపికి ప్రభుత్వాలు పిపిపి అని వాయిస్తారు కదా పిల్లలు. పిపిపి అంటే పిపిపి అన్నట్టుగా తయారైంది ఇప్పుడు పరిస్థితి. ఇది ఈ సమయంలో నేను ఇంక చివరి కొసమేర్పు కమ్యూనిస్టుల మీద రుసరుసలు ఎవరంటే నిర్మలా సీతారామన్ గారు. నిన్న పార్లమెంట్లో జాన్ బ్రిటాస్ రాజ్యసభ సభ్యుడు, ఆయన ఒక నోటీస్ ఇచ్చారు. జాన్ బ్రిటాస్ జర్నలిస్ట్ కూడా, మలయాళంలో అది వాళ్ళ పత్రిక వాళ్ళ ఛానల్కి అతను డైరెక్టర్, అంతకుముందు కూడా జర్నలిస్ట్గా ఉండి ఎంపీ అయినవాడు. ఈ మొబైల్ పేమెంట్స్ అనే వాటికి మీరు యూపీఐకి ట్యాక్స్ వేయడం చాలా అన్యాయం. ఇది మీరు అప్పుడేమో మీరే నోట్ల రద్దు చేశారు, దీని ద్వారా అబ్బో నేను తెచ్చానని పోటీ పడ్డారు. ఇప్పుడు హఠాత్తుగా దాని మీద పన్నేస్తే ప్రజలకు భారం పడుతుందని అడిగితే, అబ్బాయి మేము ప్రజల మీద వేయమండి, వ్యాపారుల మీద. వర్మ గారికి ఏం వేస్తారు మీరు వేయడం, కానీ వర్మ గారు నన్ను బాధతారు అంతే కదా. ఇది కూడా కలిపి ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఉదాహరణకి ఇందాక మనం రోడ్డు అన్నాము, టోల్ గేట్ వాడే కడతాడు, కానీ దానికోసం మొత్తం బస్సులో ఉన్న ప్రయాణికులందరి మీద ఆర్టీసీ వసూలు చేస్తుంది. ప్రైవేట్ వాటి సంగతి చెప్పేదే ఉంది. కాబట్టి మీరు యూపీఐ పేమెంట్స్ మీద వేసే ట్యాక్స్, టోల్ అల్టిమేట్గా పాపాల భైరవుడు, భారాల బాధితుడు ఎవడంటే సామాన్యుడు అవుతాడు. ఈ విషయమే అడిగాడు ఆయన, ఎవరు, జాన్ బ్రిటాస్. అంతేకాకుండా ప్రధానమంత్రి గారు గతంలో అంతర్జాతీయ సమావేశంలో పాల్గొంటూ వీ ఇన్ ఇండియా హ్యావ్ ప్రొవైడెడ్ ఎ వెరీ ఫ్రీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ టు ఆల్ అవర్ సిటిజన్స్ అని మోదీ గారు అన్నారు. మరి ఇప్పుడు మీరేమో ఛార్జ్ చేస్తే తప్పు కదా అని అంటే నిర్మలా సీతారామన్ గారికి చాలా కోపం వచ్చింది. మీరు వినరు, వాకౌట్ చేసి వెళ్ళిపోతారు, అసలు ఈ కమ్యూనిస్టులు పిరికి పందలు, ఈ కమ్యూనిస్టులు దేశానికి ఎప్పుడు హాని చేస్తారు అని ఆమె చాలా తీవ్ర స్థాయిలో కమ్యూనిస్టుల మీద విరుచుకుపడ్డారు. నిజంగా ఎవరైనా నమ్ముతారా? ఇది మా మీద పడదని నమ్మేవాడు ఒక్క భారతీయుడు కూడా ఉండడు. పెంచిన ప్రతి పన్ను నా నెత్తి మీదే పడుతుంది, నన్నే బాగుతారు చివరికని అందరికి తెలుసు. మీరు ఇచ్చినప్పుడేమో ఆన్లైన్ పేమెంట్ చాలా అద్భుతం అని అప్పుడు చెప్పి దానికి నాది క్లెయిమ్ అంటే నాది, ఇప్పుడు ఎవరు మాట్లాడరు. కాబట్టి నిన్న పార్లమెంట్లో నిన్న రాజ్యసభలో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి తీవ్ర స్థాయిలో జాన్ బ్రిటాస్ను టార్గెట్ చేసి కమ్యూనిస్టులను ఎప్పుడు ఇంతే కమ్యూనిస్టులు అని చాలా దాడి చేస్తున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఈ రకరకాల ఈ ప్రయోజనాల మధ్య కాపాడుకోవాలంటే ఇదిగో ప్రజలు జైలు భరో చేయాలి, బుద్ధింకేలాగా నిరసనలు చేయాలి, రైతుల్లాగా ఇప్పుడు పార్లమెంటు మార్చి చేయాలి. ఆ దిశలో అనివార్యంగా నడుస్తుంది. ఇంకా ఎవరు ఏం మాట్లాడినా జీవితమే నడిపిస్తుంది ఇంకా పోరాటాల వైపు. సార్ భయంతో పాడిపోయిన ట్రంప్ వాషింగ్టన్ పోస్ట్ లీక్ చాలా అండి. ట్రంప్ ఇప్పటివరకు చాలా మూమెంట్స్ ట్రంప్ ఇచ్చే వేషాలన్నీ మనం చాలా చూసాం కదా. లేటెస్ట్గా ఏమంటే